సుకుమార్ నేడు పాన్ ఇండియాలో పెద్ద డైరెక్టర్. రాజమౌళి తరువాత స్థానం ఎవరిది అంటే సుకుమార్ది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో స్టార్లు అంతా సుకుమార్తోనే సినిమాలు చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సక్సెస్ అన్నది సుకుమార్ని అంత గొప్ప స్థానంలో కూర్చోబెట్టింది. దర్శకుడిగా కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారు. అతడు సినిమా చేస్తాను అనాలిగాని 100 కోట్లు గుమ్మరించడానికి నిర్మాతలు, వ్యాపారవేత్తలు సిద్ధంగా ఉన్నారు. అంత గొప్ప స్థాయికి సుకుమార్ చేరినా సుకుమార్ మూలాలు ఎంతమాత్రం మర్చిపోలేదు. తాను ఎలా ఎదిగాడు అన్నది ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూనే నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిజంగా ఇలా చెప్పడం అన్నది సుకుమార్కి మాత్రమే చెల్లిందా అని అనిపిస్తోంది. పుష్ప సక్సెస్ అనంతరం పాన్ ఇండియాలో గొప్ప పేరొచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఫ్లాపుల్లో ఉన్న పూరి ముందుకెళ్లి కెరీర్ ఆరంభంలో మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం తిరిగిన రోజులు గుర్తు చేసుకున్నారు. అమీర్పేట్లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తు చేసి పూరిని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లారు. తాజాగా మరోసారి యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రోజును గుర్తు చేసుకున్నారు. అర్జున్ నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాకు సుకుమార్ అసిస్టెంట్గా పనిచేశారట. ఈ విషయాన్ని నిన్నటి రోజున ఓ సినిమా ప్రచారంలో తెలిపారు. ఇదెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కానీ తాను ఎదిగిన విధానాన్ని మర్చిపోకుండా అందరి ముందు సుకుమార్ ఎంతో ఓపెన్గా మాట్లాడాడు. అలాగే ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమాల స్ఫూర్తితో తన సినిమాలకు స్క్రీన్ ప్లే రాసుకోవడం అలవాటు చేసుకుంటున్నట్లు గుర్తు చేశారు సుకుమార్. అర్జున్, ఉపేంద్ర ఒకప్పుడు పెద్ద స్టార్లు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సినిమాలు చేస్తున్నారు. వాళ్ల ముందు సుకుమార్ అంతా తగ్గాల్సిన పని లేకపోయినా మూలాలు మర్చిపోకుండా మాట్లాడి నవతరానికి స్ఫూర్తిగా నిలిచారు. ఇలా ఎంతమంది మాట్లాడగలరు? అందుకు గట్స్ ఉండాలి.